కర్నూలు జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వారం క్రితం ధరలు పోల్చితే తాజాగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని కూరగాయలు హాఫ్ సెంచరీ దాటితే మరికొన్ని కూరగాయలు 100కి దగ్గరగా ఉన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం రైతు బజార్ నుంచి మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధర లేదు అని రైతులు విలవిలలాడుతూ ఉంటే సామాన్య ప్రజలు కూడా ఈ కూరగాయల ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కర్నూలు సి క్యాంప్లో ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నాము. రైతు బజార్లో చూడొచ్చు కూరగాయలు ఆళ్ళగడ్డ, క్యాబేజీ, క్యారెట్, క్యాలీఫ్లవరు, దొండకాయ, బీన్స్, బీట్రూటు, ముల్లంగి బుడ్డలు, అదేవిధంగా క్యాప్సికము, కందగడ్డలు, చామగడ్డలు, అదేవిధంగా అనేక కూరగాయలు ఉండడము. గత వారం వరకు తక్కువ రేట్లు ఉన్నటువంటి కూరగాయలు ఒక వారం తర్వాత కూరగాయలు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనేది చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రైతులు ఉన్నారో రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు లేదు, కానీ మార్కెట్లో కానీ తక్కువ ధరలకు వస్తున్నాయి. బయట చూస్తే మాత్రం విపరీతంగా ధరలు అమ్ముతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు గత వారానికి ఇప్పటికీ పోల్చుకుంటే దాదాపు 20-30 రూపాయలు తేడా ఉంది. ప్రతి కూరగాయ కానీ హాఫ్ సెంచరీ కొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం సామాన్యులు ఏదైతే ఒక బడ్జెట్ ప్రతి నెల కూడా కూరగాయలకు ఒక బడ్జెట్ ఏర్పాటు చేసుకుంటారు. కరెంటు బిల్లులు అయితేనేమి, స్కూళ్ళకి, పాళ్ళకి, అదేవిధంగా కూరగాయలకి ఇలా బడ్జెట్ పెట్టుకున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకి ఒక వారం ఎక్కువ ఉండడం, ఒక వారం తక్కువ ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గత వారం కూడా తక్కువ ధర ఉన్నటువంటి కూరగాయలు ఈ వారం పెరగడము. బయట చూస్తే ఈడ ఏదైతే రైతు బజార్లో మాత్రం 30 రూపాయలు టమోటాలు బయట వచ్చేసి 50 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా వంకాయలు, ఉర్లగడ్డలు, ఈ తదితర కూరగాయలు మాత్రం విపరీతంగా బయట ఎక్కువ రేటు అమ్ముతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అంటే సామాన్యులు మాత్రం ఈ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం రైతులకి గిట్టుబాటు ధరలు లేదు, కూరగాయలు పండించేటువంటి పంటలకి సరైన ధరలు లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే దళారులు ఉన్నారో దళారులకి ఉపయోగపడుతుంది తప్ప రైతులకి, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం తీవ్రంగా నష్టం కలుగుతుంది అనేది చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇది కర్నూలు ఉమ్మడి జిల్లాలో కూరగాయలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్, 10 టీవీ, కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ నుండి.